హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయే డిష్ ఏంటంటే ఇవి విరిగిన పాలండి. వీటితో నేను పాలకోవాని చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ పాలు కనుక మనం పాలకోవా చేసుకోవాలనుకుంటే కొంచెం వేడి చేసిన పాలలోని లెమన్ పిండేస్తే మనకి పాలు అనేవి విరిగిపోతాయండి. ఇవి మాత్రం మామూలుగానే పొయ్యి మీద వేడి చేస్తుంటే విరిగిపోయిన పాలండి. వీటిని నేను పాలకోవా చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం పాలకోవాని చేసుకోవడానికి నేను 1/2 లీటర్ వరకు పాలండి. ఇవి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దాన్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అది కూడా నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇవి 1/2 లీటర్ పాలండి. ఇప్పుడు మనం పాలకోవా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం పాలలోని నీళ్ళు యాడ్ చేస్తాం కాబట్టి వాటిని మనం సపరేట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలాగా వాటర్ అంతా వడగట్టేస్తున్నానండి. వడగట్టడం వల్ల ఏంటంటే మనకి పాలకోవా అనేది తొందరగా స్పీడ్గా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇలాగా విరిగిందంతా సపరేట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా దీన్ని అడుగున కూడా పడుతుంది కదండి. దానిని కూడా మనం ఈ విధంగా ఒక స్పూన్ తోటి తీసేసుకొని దీనిని కూడా వడకట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వడకట్టిన మిశ్రమం ఉంది కదండి, ఇది మనం కొంచెం బాగా ఇలా నొక్కేసేసుకొని ఇప్పుడు అదే బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను వడకట్టుకున్న ఈ మిశ్రమాన్ని అదే బౌల్లోకి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసానండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీంట్లోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, నేను 1/2 లీటర్ పాలు చెప్పాను కదండి, అవి మనకి వాటర్ అంతా పోయి గట్టిగా ఉండే మిశ్రమానికి నేను 5 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, మరీ స్వీట్గా ఉన్న మనకి తినబుద్ధి అవ్వదు, అందుకని నేను 5 స్పూన్ల దాకా వేస్తున్నాను. చూడండి, అంటే మనం ఈ క్వాంటిటీని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనకి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. షుగర్ బాగా కరిగే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా మనం ఇలాగా గట్టి పడే వరకు ఇలాగా సిమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు మనం దీన్ని గట్టిగా రావాలండి. ఇది ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, చూడండి, ఒకసారి వాటర్ అంతా పోయి మనకి కోవా అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకి అనువుగా ఉన్న గరిటెతోటి ఇలా మెత్తగా నొక్కేసుకోవాలండి కోవాని. అప్పుడు చల్లారిన తర్వాత మనం కోవా తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ఇలాగా మనకి చిన్న పీసెస్ లా కనిపిస్తుంది అనమాట. అందుకని మనకి ఏదన్నా వీలుగా ఉన్న గరిటెతో కానీ దేనితో కానీ నొక్కేసుకుంటే మెత్తగా అయిపోతుందండి. ఫ్రెండ్స్, చూడండి, బాగా మెత్తగా చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మన కోవా అనేది కొంచెం ఇలా వస్తుందండి. మనం కొంచెం చల్లారిన తర్వాత మనకి ఇలాగా రౌండ్గా తీసుకొని మన షేప్ల కింద చేసుకోవచ్చు. నేనైతే చేయట్లేదండి. ఫ్రెండ్స్, నేనైతే పాలు విరగంగానే దించేసానండి. అందువల్ల నాకు చూడండి ఎన్ని పాలు వేస్ట్ అయ్యాయో. మీరైతే పాలు విరుగుతున్నాయి అనేటప్పుడు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని పిండేయండి. అప్పుడు పాలు సపరేట్ అయిపోతే వాటర్ సపరేట్ అయిపోతే అప్పుడు మనం వడగట్టినప్పుడు ఏంటంటే వాటర్ అనేవి బయటకు పోతాయి అనమాట. అప్పుడు మనకి కోవా అనేది ఎక్కువ వస్తుందండి. నేను ఏం చేశానంటే విరిగిపోతున్నా అన్న టైంకి స్టవ్ ఆఫ్ చేసేసాను. అవి కొన్ని పాలు అలాగే ఉండిపోయాయి. నాకు కోవా చూడండి ఎంత తక్కువైందో. అలాగే మనం కోవా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం మందపాటి గిన్నెని తీసుకోండి. నేను స్టీల్ గిన్నెని తీసుకున్నాను, కొంచెం అడుగు పట్టిందండి. మీరు ఆ తప్పు చేయకండి. ఫ్రెండ్స్, చూడండి, నేను కోవాని సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. ఫ్రెండ్స్, మనం దీన్ని డైరెక్ట్గానే తినచ్చు, లేకపోతే మనం క్యారెట్ హల్వా కానీ చేసుకునేటప్పుడు హల్వాస్లో కానీ స్వీట్స్లో కానీ వేసుకోవచ్చండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇలా విరిగిపోయిన పాలు ఉంటే పడేయకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి చాలా మంచిది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కోవా స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.